ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118వ కీర్తన 8వ చరణం. మనము ఎవరిని నమ్ముకుంటున్నాం? ఎవరిపైన ఆధారపడుతున్నాం? ఎవరిని ఆధారముగా చేసుకుంటున్నాం? ఒకసారి ఆలోచిద్దామా? కష్టములో, అవసరతలో ఈ వ్యక్తి నాకు సహాయము చేస్తాడని ఆలోచన కలిగి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళినప్పుడు, నేను నీకే సహాయము చేయలేనని అతడు మాట్లాడినప్పుడు ఎవరి సహాయము కొరకు ఎదురు చూడగలం? ఏ వ్యక్తి కూడా మన అవసరతల్లో సంపూర్తిగా మనకు సహాయము చేయలేడు. కానీ మన దేవుణ్ణి మాత్రమే మనము ఆశ్రయించి ఆయన పాదాల చెంత మనము గడిపినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. మనము దేవుని ఆశ్రయించి ఆయన వైపు చూచినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు అన్ని విధాలుగా సహాయము చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృప చేత నమ్మదగిన దేవుడవు నీవే. ఈ లోకములో మేమెవరిని నమ్ముకోలేము, ఎవరి వైపు మేము చూడలేం, కానీ ప్రతి వారికి సహాయము చేసే మీ వైపు మేము చూస్తున్నాం ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి మీరు మేలు చేయండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి కొదువలను తీర్చి ప్రతి వారికి సమృద్ధిని మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.